రాజమౌళి గారితో కలిసి పనిచేశాక ఏ హీరో అయినా సరే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ తో సినిమా తీసినా సరే పక్కా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని గత 25 సంవత్సరాలుగా అంటే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఈ యొక్క మిత్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా వర్క్ అవుతూ వచ్చింది. అయితే త్రిబుల్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు ఆచార్య సినిమా తీసి ఆ మిత్ ఇంకా బతికే ఉందని ప్రతి ఒక్కరికి గుర్తు చేశారు. ఇంకా తర్వాత ఏముంది, రామ్ చరణ్ గారి లాగే జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ఫిల్మ్ కూడా పక్కా బోల్తా కొడతాదని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. కరెక్ట్ గా అదే టైంలో ఆచార్య సినిమాతో రామ్ చరణ్ గారికి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివ గారితోనే ఎన్టీఆర్ గారు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అని అనౌన్స్ చేశాక ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోయారు మూవీ పక్కా బోల్తా కొడతాదని. తీరా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు స్టూడెంట్ నెంబర్ 1 తో నేనే క్రియేట్ చేసిన మిత్ ని అగైన్ నేనే మళ్ళీ స్టాప్ చేసే దేవరా సినిమాతో అనేటట్టు బాక్స్ ఆఫీస్ వద్ద శివతాండవం ఆడేస్తున్నారు కలెక్షన్స్ పరంగా. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 3 days అయింది. ఈ 3 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 300కు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రప్పించింది. జస్ట్ 3 days లోనే 300 కోట్లు అంటే మామూలు విషయం కాదు మామ. దేవరా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న ఏరియాలు ఏంటంటే ఫస్ట్ గా సీడెడ్ కోసం మాట్లాడుకుందాం. సీడెడ్ ఏరియాలో 18 కోట్లు జస్ట్ 3 రోజుల్లోనే తెప్పించాడు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. అండ్ అనంతపురం, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా కూడా ఈ యొక్క మూవీ అన్నది బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. అటు నార్త్ అమెరికాలో అయితే ఏకంగా రోజు రోజుకి కలెక్షన్స్ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. జస్ట్ 3 days కి గాను $5 million కి పైగానే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అక్కడ వస్తున్న కలెక్షన్స్ పరంగా నాకైతే ఒకటే అర్థమవుతుంది, సినిమాలో కంటెంట్, విజువల్స్ పరంగా స్టోరీ ప్రతిదీ బాగుంటే తెలుగు సినిమా, హిందీ సినిమా, కన్నడ సినిమా అని చూడము ప్రతి సినిమా కూడా లేపుతామని చెప్తున్నారు. ఇక అది పక్కన పెడితే నైజాం, గుంటూరు, ఓవర్సీస్ ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోకపోయినా బ్రేక్ ఈవెన్ వైపు దగ్గరగా పరుగులు తీస్తుంది. చాలా మంది అంటున్నారు 3 days కి దాని పని అయిపోయింది, సినిమా ఇంకా పడిపోయినట్టే అని. వన్స్ బుక్ మై షో లో లాస్ట్ 1 hour లో బుకింగ్స్ చూడండి, దాదాపు 15,000 టికెట్స్ సోల్డ్ అయినట్టు చూపిస్తుంది. ఇంకా ఆఫ్లైన్ లో 10 to 15K టికెట్స్ సోల్డ్ అయినా సరే పర్ అవర్ కి చూసుకుంటే టోటల్ గా 25 to 30K టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. ఇలా చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది సినిమా మీద ఉన్న హైప్ ఇంకా చచ్చిపోలేదని. నాకు తెలిసినంత వరకు 500 కోట్లు కలెక్ట్ చేసే వరకు కూడా ఇలానే హైప్ ఉంటది. ఆఫ్టర్ కొంచెం కొంచెంగా గుంజుకుపోయి 7 నుంచి 800 కోట్ల వరకు కలెక్షన్స్ రప్పిస్తుందేమో. మరి చూద్దాం. ఫస్ట్ వీకెండ్ అయితే 300 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రప్పించింది. మరి సెకండ్ వీకెండ్ లో అండ్ లాంగ్ రన్ లో ఎంత వరకు గ్రాస్ కలెక్షన్స్ టోటల్ వరల్డ్ వైడ్ గా రప్పించే అవకాశం ఉందో కామెంట్ లో తోసేసి, అండ్ మీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పక్క వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మీ ఫ్రెండ్స్ లో కనీసం 2-3 వీడియోని షేర్ చేసి చూడండి మా వాడు రాజమౌళి గారి రికార్డ్ ని తొల్లగొట్టేశాడని కాలర్ ఎగరేసుకోండి మావా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.